హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సౌజయ బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే మస్తున్నాం. అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈరోజు అయితే ఉరియాల్సినాము. ఇంకా ఉరియాల్సి కూడా అయితే అయిపోలేదు కళ్యాణాలది. ఇంకా జరంతుంది అంటే ఇంకా కొంచెం ఉంది. ఇక రేపు అయితే మాది కలవాలి. గడ్డ అయితే బగ్గ పడ్డది, రోగాలు పడుతున్నాయి కదా. ఈరోజు అయితే కలిసినాము. ఇంకా అల్లరి కంప్లీట్ కావాలి. రేపు అయితే అవుతుంది. రేపు కూడా మాది కూడా కలుస్తాము. ఇక మా అమ్మ అయితే కంకులు అయితే పంపించింది. ఇక పిల్లలకైతే గ్యారప్పాలు వేస్తామని ఎవరికైతే కంకులు అయితే తొలిసినాము. మా స్టైల్లో ఎలా చేస్తామో మా వీడియోలో చూడండి. అది ఎట్లా చేస్తామో చేద్దామారా చిట్టి. ఎవరైతే అనవా అనరాదు ఇవరా కొలుసుడు అయితే అయిపోయింది. ఇప్పుడైతే మిక్సీ పట్టాలి వీటిని. వీళ్ళు ఏమేమి వేస్తా అంటే ఇక్కడ పెట్టాలి. మిక్సీ ఇక్కడ పెట్టానా? అది పనిచేస్తుంది. సాకెట్ పనిచేస్తలేదా? పనిచేస్తుంది కదా అంటున్నా. పనిచేస్తుంది. ఏం కావాలి? దోశ కావాలన్నట. దోశ కావాలా? దొంగకు దోశ కావాలా? దోశ ఇవరకనే తిన్నది. మన మిక్సీ పనిచేస్తుంది. మళ్ళీ పనిచేస్తుంది. అది గిర్క పని చేస్తుంది కానీ గిన్నె పని చేస్తుంది. మరి ఎట్లా పడుతుంది? మరి ఇది ఆడికెళ్ళి తెచ్చిన గిన్నె దానికి పడుతుందా? మన దానికి పడుతుంది. అయితే ఇక్కడ పచ్చిమిరపకాయలు ఎక్కువ దాకా వేయకు, అది మళ్ళీ పట్టుకోగల. నువ్వు ఒలుకపోయాక మమ్మీ నేను చెప్తున్నా. గల పచ్చిమిరపకాయలు ఫ్రిడ్జ్లో. అరే అనిగానే వేయకూరు, మిల్లు మిషన్ పట్టుకుంటుంది. చాలా చాలా వేయకూరు, కొంచెం కొంచెం పట్టినా సరే. పచ్చిమిరపకాయలు కొంచెం జీలకర్ర అయితే వేసిన. ఇక దీని అయితే మిక్సీ వాడుతున్నా. పడతలే మంచిగా పడుతుంది. మంచిగా పడుతుంది. పేస్ట్ అయింది కదా? అయింది. ఇక పేస్ట్ అయింది, మంచిగా అయింది కదా. నీళ్ళు పోసిన ఎట్లా అనలేదు మనం కొంచెం పోసిన అవి వాడిపోయినట్టు అయింది కదా. అది కొంచెం ఉన్నాయి కదా అట్లా. ఓకే, చూద్దాం ఒకసారి. ఇంకా కటింగ్ బుచ్చడు కావాలి. అయితే దీని ఏం చేద్దామంటే కొంచెం లైట్గా ఊటర్ వేస్తా. సాగుడు మంచిగా వస్తే అసలు ఏం కలపకుండా కానీ డైరెక్ట్ వేస్తే సూపర్ ఉంటుంది. కాకపోతే మనకు కొంచెం ఇట్లా దాన్ని చేసినాక ఇచ్చకపోతా అని చెప్పేసి మనం అయితే కొంచెం పిండి లైట్ కలుపుతుంది. శనగపిండి కలుపుతాం కొంచెం లైట్గా, మస్తు వస్తుంది. ప్యాకెట్ ఉంది, ప్యాకెట్ ఇరా మమ్మీ డాడీ. అల్లా మెల్లిగడ్డ, వాళ్ళ మెల్లిగడ్డ. ఇంకా చాలు. అల్లం పేస్ట్ వేస్తే కొంచెం టేస్టీ ఉంటుందని వేస్తున్నాం. ఇప్పుడు ఇది టైట్ ఇట్లా ఉన్నాయిగా అట్లే. డాడీ ఏరా చాలు. ఇక పిండి అయితే పట్టిన. ఇక పేపర్ మీద అంటే కవర్కి నూనె పెట్టి ఇక చిన్న ఇట్లా బాల్స్లా వేసి ఇట్లా వేయాలి. హోల్స్ వేయాలి. మళ్ళీ దీని చుట్టూ ఇట్లా చిన్న చిన్న వేసేసి ఇట్లా హోల్స్ వేయాలి. వెళ్తాయి. ఇగో ఇట్లా తీయాలి. ఇగో పేపర్ ఇట్లా పట్టుకొని ఇట్లా తీయాలి. ఆగమాగం మరి నువ్వే మరి వేసేదాన్ని అట్లయితే. మరి వేసేది నువ్వు ఎట్లయితే ఒక 5 మంది రెడీ చేసుకొని వచ్చేసి ఇచ్చిపో. నేను కలుపుకుంటా వీటిని కాళ్ళ చూస్తా. ఇక అసలు పని నాకు అవుతుంది. మరి ఇక నువ్వు నేను దమ్ చేసింది అనుకో, నువ్వే అంత ఆగమవుతుంది మరి పని అంతా. ఒక 5 చూద్దాం, ఒక 5 వేసి చూద్దాం. నువ్వు వేయకు, నేను వేస్తా. ఇది ఆయన నువ్వు ఇటేయో ఆయనతో ఉన్న కాడికి అది చేస్తా. నేను వేస్తా. మాకైతే ఫ్రెండ్స్ మా స్టైల్లో ఎలా చేస్తున్నాం ఈరోజు గ్యారప్పలు. నువ్వైతే పది చేయి, కరెక్ట్ 10 చేసినా 11 సరిగ్గా లోపల. నూనె అయితే వేడైంది. ఇక నేనైతే వేసిన కదా. ఇక ఇవైతే ఒక్కొక్కటి తీసుకొని అలా వేస్తున్నా. ఇట్లా మంచిగా మెల్ల తీయాలి. చేతి పెట్టి ఆయన పెడుతుంది బాగుతుంది.
కాదు నేను మంచిగా కాలుతున్నాయి మంచిగా. చిక్కుపోక అంటున్నాయి మొత్తం. మరి మెల్లిగా అయ్యి చూసుకొని పుష్పని కంటే ఉన్నది పలస వేసి. మరి కొంచెం పిండి వేసుకో లైట్గా సెట్ కాకపోతే. నువ్వు కవర్ హౌస్ అన్నది ఎట్లా అయిపోయినాను అట్లే ఉన్నా. ఇట్లా అయినాక ఏం చెప్తారు? కొంచెం పిండి గాలోచి ఇక వేసి ఇచ్చింది కదా, మనం మెల్లగా కలుపుదాం. ఏమన్నా కలుపుకుని ఇప్పుడు చేస్తాం కానీ తక్కువ ఏంటంటే వద్దని ఇక చేస్తే అవి తీస్తే మంచిగా రాలేదు. ఇగో కొన్ని ఇరిగిపోయినాయి ఇట్లా. మంచిగా ఎంత మంచిగా కాదు అందరు మంచిగా నయం ఫ్రెండ్స్, ఎందుకంటే కట్టును వస్తుంది. బ్యాక్ కాడికి కాదు, బ్యాక్ కాడికి నిన్న పోయినా కుదరలో కూడా పోయినా ఉల్లిగడ బాగా పెడతాం. మరి మన బాగా ఉల్లిగడ పెట్టుకోలేదా? నువ్వు మన వస్తే ఉల్లిగడ కాడికి ఉల్లిగడ వస్తుందా మనది ఉల్లిగడ ఎప్పుడు నేను మా వచ్చిన నువ్వు కూడా వచ్చినావు తీయో ఆయన మనం పెట్టేసి మన పైపు వర్షం రోజు దెబ్బ 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 తెచ్చిపోయాను కదా. వేరేటిగా కానీ నువ్వు గ్రేట్ కదరా పప్పి. నీకు ఏపీసీ వస్తున్నాయా మంచిగా? ఏందాక వచ్చి చెప్పు ఒకసారి అబ్బా, నాకోసం చెప్పు చెప్తాలి చెప్పమ్మా. గట్ట కాదు, నీకు ఏబీసీ ఏందాక వస్తుంది ఒకసారి చెప్పు నాకు ఫస్ట్. చదువు ఏబిసి అట్లా ఏదాకా వస్తుంది చదువు గట్టిగా, నాకు వినిపిస్తుంది గట్టిగా. ఇంకా ఏదాకా వస్తుంది మొత్తం ఏదాకా వస్తుంది మొత్తం టోటల్గా ఏందాకా వచ్చరా? చేయొచ్చా? అలు వస్తాయా నీకు? అలు వస్తున్నాయి ఏదాకా వస్తాయి అలు? 1 2 3లో 1 2 3 ఎన్ని వస్తారా నీకు? దగ్గర అంటే దగ్గర అంటే ఏందిరా నువ్వు చెప్పేది? 1 2 3లో ఏదాకా వస్తాయి? 1 2 3 4 5 6 అట్లా ఎన్ని దాకా వస్తాయి? 6 దాకా వస్తాయా? 6 కంటే ఎక్కువ రావాలా నీకు? చదువు మరి ఎన్ని వస్తాయని. 1 2 డాడీ కూల వచ్చి నాకు కూల బ్యాక్ డాడీ బ్యాక్ ఉన్నది కదా డాడీ డాడీ అప్పుడు మేడం కాడు ఉండేది కదా, అప్పుడు పారేసినను కాలు డాడీ నిన్న కుక్కలు కొనుక్కుంటే బొమ్మ పారేసినను. ఎప్పుడు రా? నిన్న 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 భూమి చీట్కొని పోయినా పారేసినాను. ఇలా ఏం పెట్టించిందా మేడం? ఇలా ఏం పెట్టించిందా మేడం? ఏ పెట్టించిందా? మళ్ళీ ఒకటే ఏనా 2 బి ఏ బియా? చాలా పెట్టించిందా? అన్నకు కొన్ని వస్తాయి అన్నకు. చూసిగా ఫ్రెండ్స్, మా చిట్టి అయితే చిన్న చిన్న మాటలతో మంచిగా మాడుతుంది. మొన్నటిదాకా ఇంకా పలకరాకపో మాటలు, ఇప్పుడైతే పలుకుతుంది కొన్ని మస్తు టైం పాస్ అయితే మాడదే. ఆమె చెప్పరాక చెప్తుంది కదా, మస్తు అనిపిస్తుంది. ఇలా అయితే మంచిగా అయితే కాల్చుకోవాలి, ఎందుకంటే మరి కాలిన కాళ్ళ తెలవాలంటే మనకు కూడా ఇట్లా నురుగులు వస్తున్నాయి కదా, ఇట్లా డాటర్స్ వస్తున్నాయి కదా. ఇక ఇవి పోయేదాకా అయితే మంచిగా కలుద్దాం. ఎర్ర అయితే కొంచెం ఇట్లా కొంచెం మర్రేసుకోవాలి,
అయితే నూనె చాలా ఉంది, కొంచెం తక్కువ వేసింది. అంటే అది కొంచెం పేపర్ మీద తీసుకుంటే కొంచెం కొంచెం పలచగా ఉంటుంది పిండి. కొంచెం సెట్ చేసినాం. కొంచెం మళ్ళీ కొంచెం శనగపిండి వేసి సెట్ చేసినాం. ఇంకా కొంచెం ఇట్లా మెత్తగా అయితే ఇట్లా పిండి ఎక్కువైంది అనుకో ఇబ్బంది అయితే తీసుడు. చేసేటప్పుడు మా వేస్తాం ఇట్లా ఇట్లా వేయచ్చు, కానీ మళ్ళీ ఇల్లు వేసేటప్పుడు కష్టం అవుతుంది. అందుకే అట్లా బాగానే కాలిని ఒప్పుకోవచ్చు. ఒక బౌల్లో తీద్దాం అంత కాలిని. లేనే రైస్ కుక్కర్ గిన్నెలు ఏడుంది మరి మా ఊరు పోను. ఇట్లయితే మంచిగా తీసుకోవాలి ఇట్లా కాలినాక. దా కొద్దిసేపు నూనె తారనలా. గరప్పలంట. అందా చుట్టి గరప్పల్. ఏమప్పల్? గరప్పల్. గ్యారప్పల్. గ్యారప్పల్ చేసుకుంటున్నాం ఫ్రెండ్స్ అని చెప్పు. గరప్పల్ చేసుకుంటున్నాం. గ్యారప్పల్ చేసుకుంటున్నారా? ఎట్లా చేసుకుంటున్నారా? యా. నేను చేస్తుందారా? నువ్వు ఎప్పుడు చేసావురా? అవురా వద్దు మమ్మీ? వద్దు వద్దు మమ్మీ నేను చేస్తా తీ. మమ్మీగా నువ్వు పెద్దగానికి ఏమైతావురా? టాటా. ఏం చేస్తావు డాక్టర్ అయ్యి? వద్దు వద్దు ఖరాబ్ అవుతుంది. అవురా బాబీ? ఆ పిండి నువ్వు తీసుకో, ఖరాబ్ అవుతుంది. చిట్టిగాడు అరే మమ్మీ చాలు చాలు. నువ్వు పెద్దగానికి ఏమైతావు మమ్మీ? అటు చెప్పు. చిట్టి ఏమైతావు నువ్వు? టాటల్. చూపిస్తావు వాళ్ళకన్నా? వాళ్ళకి ఇస్తావురా? నీకే. ఎందుకురా? ఉత్తగా ఇస్తా, జ్వరం వస్తే ఇస్తావా? గోలి తిట్టా. గోలి కూడా ఇస్తావా? చూపిస్తా మళ్ళీ పిల్లకి. చూసిరా ఇగో కొన్ని ఇగో చూసిరు కదా, ఈ ముక్క ఒకటి ఇట్లా కలిపి వస్తే బాగుంటాయి కదా, సూపర్ ఉంటాయి. చెయ్యకొద్దు, అలా పట్టయి ఇలా పట్టయి వద్దు. కొంచెమే కూర మంచిగా ఉంటుంది. ఏదిరా? కూర. కూరనా? ఏది కూర కాదురా పిచ్చి, అది గ్యారప్పలు. మరి గ్యారప్పలు బాగున్నాయి కదా. మా చిట్టి మంచిది తెలుసా. సో ఫ్రెండ్స్ అంతే వచ్చేసి మేము చేసిన గ్యారప్పలు అయితే మా చిట్టి తల్లికి అయితే బంగారు తల్లికి బాగా నచ్చినాయట. ఎట్లున్నాయా చిట్టి? సూపర్ ఉన్నాయా? బాగున్నాయా? నచ్చినాయా? చాలా తింటావా? కొన్ని తింటావా? అన్ని తినేస్తుంది. బాగున్నాయా? సూపర్ ఉన్నాయి కదా. ఇంకా ఇటు సో ఫ్రెండ్స్ హైలైట్ టేస్ట్ అయితే నేను టేస్ట్ చేసిన ఇప్పటిదాకా, అందుకే టైం కూడా బాగా అయింది కదా పిల్లలకి, ఎందుకంటే వాళ్ళు వెయిట్ చేస్తారు కాబట్టి వాళ్ళకి బాగా ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి టేస్ట్ చేసినాం, పిల్లలకు రుచినాం. మా చిట్టికాయ సూపర్ నచ్చినాయట, డాడీ ఎక్సలెంట్ ఉన్నాయి అంటుంది. ఇప్పుడు అది రుచిరు కదా అట్లయితే చేసింది. మా చిట్టికి పడుకోలేదు, మళ్ళీ రేపు పొద్దున్న లేవాలి, స్కూల్కి పోయే పని ఉంటుంది. ఇంకా వచ్చేసరికి ఇప్పుడు ఇది చేస్తూనే ఉందాం, ఇంకా కంప్లీట్ అయ్యేదాకా చేసి ఇక పడుకోవాలి. పండుకుంటే ఏవేరప్పలు ఎదురా నిన్న నేను అప్పలు బియ్యను. పోయినావా? ఎప్పుడురా? నిన్న పోయినా నేను. ఏ పోలే. సో ఫ్రెండ్స్ గ్యారప్పలు చేసిన అయితే అయిపోయింది, తినాలి. టేస్ట్ కూడా చేసినాం కదా మేము అప్పుడే. టేస్ట్ అయితే మస్తు ఉన్నాయి, సూపర్ అంటే సూపర్ ఉన్నాయి. ఇక పిల్లలకు కూడా బాగా నచ్చినాయి. ఇక వాళ్ళు తిన్నారు, ఇక టైం కూడా బాగా ఓవర్ అయింది. ఇవాళ వండుకోరు, ఇంకా మా చిట్ట అయితే వండుకోలే. ఈ వేస్ట్ అయితే కంప్లీట్ అయింది. ఇక మేము కూడా అన్నం తినేసేయాలి, అన్నం తినేస్తే అయిపోతుంది.
ఇంకా ఎవరికి ఇవ్వలేదు పిల్లలకి, ఇక లేట్ అయింది కదా చేసే వరకు అని టైం అయింది. పొద్దున ఇట్లా ఇవ్వాలి శ్రీవర్ధన్ గారికి ఇట్లా పిల్లలకి అయిపోయింది. ఇప్పుడైతే వేసాను. మీరు కూడా ఇలాగే ఈజీగా మన స్టైల్లో అయితే చూపించినాం కదా, మీరు కూడా మా పద్ధతిలో చేసుకోండి. చాలా చాలా టేస్ట్గా ఉంటాయి. ఓకే, బాయ్ బాయ్.